హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మొన్న సండే చేశాను ఈ మటన్ కర్రీ. అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరడం లేదు వీడియో పోస్ట్ చేయడానికి. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ 1/2 కిలో మటన్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి ఫస్ట్ ఏమో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నేనైతే మసాలా కారం వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఏం యూజ్ చేసుకుంటే అదే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ మటన్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుందన్నమాట. నెక్స్ట్ ఏమో మసాలా చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. టమాటా ఒక 3 తీసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అల్లం 1 ఇంచి, వెల్లుల్లి కొంచెం తీసుకున్నాను. మీ దగ్గర స్పైసీ ఐటమ్స్ ఏ ఉంటే అవి తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మటన్ పక్కన పెట్టుకున్నాం కదా కలుపుకొని, ఆ మటన్ అనేది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ మటన్ కర్రీ అయితే నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఆవిడైతే బొగ్గుల పొయ్యి మీద చేసేవారు. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మటన్ బాగా ఫ్రై అవ్వాలి. ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. ఇందులో వాటర్ ఉండేది మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయి ఆయిల్ అనేది మనకు పైకి తేలాలన్నమాట. అలా అయితే బాగా ఫ్రై అయినట్లు. ఇది ఫ్రై అయ్యే లోపల ఇందాక ఆనియన్స్ అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే నేను ఇప్పుడు పేస్ట్ చేసేసుకున్నాను. ఇగోండి మటన్ చూసారు ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ మటన్ కర్రీ అనేది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మొత్తం. నేను రేపు ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు అయితే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయను. షార్ట్స్ మాత్రం వస్తాయి. అందరూ చూస్తూ ఉండండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో కొంచెం బిజీగా ఉన్నాం మేమైతే మాత్రం. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు మటన్ కర్రీ మొత్తం ఫ్రై అయింది తీసేసుకున్నాం కదా. ఇందులోని ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదా, అదనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇందులో మాత్రం ఆయిల్ ఏమీ వేసుకోవద్దు. ఎందుకంటే మటన్ ఫ్రై చేస్తాం కదా, అందులో ఉండే కొవ్వే మనకు ఆయిల్గా దిగిపోతుంది. అందుకని నేనైతే మాత్రం తక్కువగానే వేసుకుంటాను. నాకు నాన్ వెజ్లో అయితే మటన్ కర్రీ అస్సలు ఇష్టం ఉండదు. చికెన్ ఇష్టం, ఫిష్ ఇష్టం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి మరొకసారి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మటన్, అదనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొకసారి. మా ఇంట్లో ఆ రోజు సండే స్పెషల్ ఇది మా మామయ్య గారి కోసం. ఇది బాగా కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత అదే బౌల్లో ఒక లోట తెలుసు కదా చెంబు, దాని నిండా వాటర్ తీసుకొని ఆ గిన్నె అనేది క్లీన్ చేసుకొని ఆ వాటర్ అనేది ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని మరొకసారి కలుపుకున్నాను. ఇలా కలుపుకునేటప్పుడే మనకు తెలుస్తుంది వాటర్ సరిపోయింది లేదనేది. నాకైతే వాటర్ చాలలేదు. మరి కొంచెం వాటర్ అనేది నేను వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలుపుకొని కుక్కర్ అయితే విజిల్స్ పెట్టేసుకున్నాను. ఒక 5 విజిల్స్ వరకు. నేనైతే ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను. అది మొత్తం 5 విజిల్స్ అయిపోయి నాకైతే విజిల్స్ వచ్చి కుక్కర్ మొత్తం చల్లగా అవ్వటానికి ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టింది. చూసారా కలర్ ఎంత బాగుందో. ఇందులో గ్రేవీ ఎక్కువగా ఉందని నాకు అనిపించింది. అందుకని స్టవ్ ఆన్ చేసుకొని
మళ్ళీ పెట్టుకొని ఇందులో ఒక పిడికెడైతే కొత్తిమీర వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకున్నాను. నాన్ వెజ్ ఏం కుక్ చేసినా సరే లాస్ట్లో మాత్రం కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవి వేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి. మరొకసారి కలుపుకొని చూసుకున్నాను. కర్రీ అయితే బాగా దగ్గరికి అయింది. ఇలానే ఉంచాను, ఎందుకంటే రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది కదా. నైట్ కూడా పుల్కా తింటారు, దానికి కూడా సరిపోతుంది గ్రేవీ కర్రీ అనేసి ఇంక ఇలా దించేసుకున్నాను. ఇది నా స్టైల్లో మటన్ కర్రీ. మీరు కూడా ఇలానే చేస్తారా? చేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.